1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన టైంకి రూపాయికి ఒక ప్రత్యేక స్థానం ఉండేది. ఎందుకంటే రూపీ అంటే ఒక కరెన్సీ కాదు, మన దేశానికి ప్రపంచ దేశాల్లో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ని, మన దేశ ఎకనామిక్ గ్రోత్ ని, మన దేశంలో ఉన్న ప్రజల కొనుగోలు శక్తిని తెలిపేదే ఈ రూపీ. అలాంటి రూపీ అనేది దశాబ్దాల ప్రయాణంలో గ్లోబలైజేషన్, యుద్ధాలు, కరువులు, అంతర్జాతీయ రాజకీయాల వలన పడిపోతూ ఇప్పుడు $1 కావాలంటే 95 ఇండియన్ రూపీస్ పెట్టాల్సిన పరిస్థితి. అసలు 1947 నుంచి 2026 వరకు రూపీ ఎలా పడిపోతూ వచ్చింది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకుముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ థింక్ తెలుగు. ఇక స్టార్ట్ చేస్తాను. ముందుగా బ్రిటిష్ వారు భారతదేశం నుంచి వెళ్ళిపోయినప్పుడు అప్పటి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. అంతకుముందే బ్రిటిష్ వారు 2వ ప్రపంచ యుద్ధ టైంలో భారతదేశ సైనికుల్ని, భారతదేశ వస్తువుని యూజ్ చేసుకోవడం వల్ల భారతదేశానికి 1.3 బిలియన్ల పౌండ్స్ అప్పుగా ఉన్నారు. కొత్తగా ఏర్పడిన దేశానికి విదేశీ మారక నిల్వలు కావాలి అంటే ఇతర దేశాలతో వ్యాపారం చేసుకునేటప్పుడు ఈ విదేశీ మారకలు ఉపయోగిస్తారు. బ్రిటన్ అనేది అప్పటికే చాలా దేశాలతో వ్యాపారం చేస్తుంది. దీన్ని బెనిఫిట్ గా తీసుకుని బ్రిటన్ ఆర్థిక వ్యవస్థపై భారతదేశం డిపెండ్ అయింది. అంటే భారతదేశ రాజధాని నిర్మాణం కోసం, భారతదేశ అభివృద్ధి కోసం అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు రష్యా నుంచి పంచవర్ష ప్రణాళికను తీసుకొని భారతదేశంలో అమలు చేయాలనుకున్నారు. కానీ దీనికి సరైన ప్రణాళిక దేశం దగ్గర డబ్బులు లేవు. అందుకే భారతదేశంలో వస్తువులను ఇతర దేశాలకు అమ్మి దీని ద్వారా డబ్బు సంపాదించాలనుకున్నారు. అందుకే బ్రిటన్ పౌండ్ కి ఎంత వాల్యూ ఉంటుందో అంతే వాల్యూ భారతదేశ కరెన్సీ కూడా ఉండాలని డిసైడ్ అయ్యారు. దీనివల్ల బ్రిటన్ ఎప్పుడైతే తన కరెన్సీని తగ్గిస్తుందో అప్పుడు భారతదేశం కూడా తన కరెన్సీని తగ్గించి భారతదేశంలో ఉన్న వస్తువులను ప్రపంచ దేశాల్లో పోటీ పెంచాలని అనుకున్నారు. ఇలా మన దేశం అనేది ఎగుమతుల ద్వారా డబ్బులు సంపాదించిన అవి చాలక నెహ్రూ గవర్నమెంట్ అనేది 1950 నుండి 1960 మధ్యన విదేశాల నుంచి అప్పులు తెచ్చింది. అప్పటికే ప్రభుత్వం సంపాదించిన డబ్బు కన్నా ప్రభుత్వం పెట్టే ఖర్చు ఎక్కువగా ఉండేది. దీంతో భారతదేశం అనేది బడ్జెట్ డిఫిసిట్ ని ఎదుర్కొనేది. అప్పుడే చైనా అనేది సడన్ గా భారతదేశంపై 1962లో యుద్ధం చేయడంతో యుద్ధం కోసం భారతదేశం ఖర్చు పెరిగిపోయింది. దాని తర్వాత 1965లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం వల్ల భారతదేశం తన రక్షణ బడ్జెట్ కోసం ఎక్కువగా ఖర్చు చేయడంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ పడిపోయే పరిస్థితికి వచ్చింది. 1966లో భారతదేశంలో సరిగ్గా వర్షాలు పడకపోవడంతో, కరువులు రావడంతో భారతదేశంలో ఆహార ఉత్పత్తుల ప్రొడక్షన్ తగ్గిపోయి ప్రజలకు కావలసిన ఆహారం దొరక్క ఆకలి చావులు స్టార్ట్ అయ్యాయి. అప్పటి ప్రధాని అయిన ఇందిరాగాంధీ గారు విదేశీ సాయం కోసం ప్రపంచ బ్యాంక్ దగ్గరికి వెళ్తే ప్రపంచ బ్యాంక్ అనేది కొన్ని కండిషన్స్ పెట్టడంతో ఇందిరాగాంధీ గారు మన దేశ కరెన్సీ అయిన రూపీ విలువను తగ్గించి $1 విలువను $4 నుంచి $7 చేశారు. ఎందుకంటే విదేశాల నుంచి, వరల్డ్ బ్యాంక్స్ నుంచి మన కరెన్సీలో కాకుండా అమెరికా డాలర్లో అప్పులు ఇస్తాయి. ఈ అప్పును చెల్లించేటప్పుడు కూడా అమెరికా డాలర్లోనే చెల్లించాలి. అప్పటికే భారతదేశ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉన్న టైంలోనే బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ వ్యతిరేకంగా ప్రొటెస్టులు చేయడంతో పాకిస్తాన్ అనేది బంగ్లాదేశ్ లో మారణ హోమం స్టార్ట్ చేయడంతో బంగ్లాదేశ్ నుండి భారతదేశానికి వలసలు ఎక్కువ అవడంతో వాళ్ళకి కావలసిన ఆహారం, మౌలిక సదుపాయాలు పెట్టే ఖర్చు కన్నా పాకిస్తాన్ పై యుద్ధం చేయడమే బెటర్ అని ఇందిరాగాంధీ గారు 1971లో పాకిస్తాన్ పై యుద్ధం చేయడంతో అమెరికా అనేది పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడం వల్ల మన దేశంలో ఆయిల్ రిఫైనరీస్ అన్ని కూడా బ్రిటన్, అమెరికా సంస్థలతో రన్ అవుతుండడంతో యుద్ధ సమయంలో భారతదేశ యుద్ధ ట్యాంకులకి, విమానాలకి ఆయిల్ సప్లై చేయమని చెప్పడంతో యుద్ధంలో భారతదేశం గెలిచి బంగ్లాదేశ్ ని ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేసిన తరువాత ఇందిరాగాంధీ గారు ఈ బ్రిటన్, అమెరికా సంస్థలన్నీ భారతదేశంలో ఒక చట్టాన్ని తీసుకొచ్చి జాతీయం చేశారు. కానీ అమెరికాకి సపోర్ట్ చేసే అరబ్ పెట్రోల్ నుంచి 1973లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆయిల్ ని కొనుక్కోవడం తగ్గించాలని డిసైడ్ చేయడంతో భారతదేశంలో ఉన్న ప్రజలకి చమురు దొరకడం కష్టంగా మారింది. దీంతో భారతదేశ దిగుమతి బిల్లు పెరిగిపోతూ వచ్చింది. ఈ బిల్లుని కవర్ చేయడానికి ఇందిరాగాంధీ గారు విదేశాల నుంచి అప్పులు చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడే ఇందిరాగాంధీ గారు ఈ బ్రిటన్ పౌండ్ వాల్యూని వదిలేసి భారతదేశ రూపీ అనేది బాస్కెట్ కరెన్సీలో చేంజ్ చేశారు. అంటే ఈ బాస్కెట్ కరెన్సీలో ఒక కరెన్సీ వాల్యూని ఫాలో కాకుండా అందులో ఉన్న మొత్తం కరెన్సీస్ లో వెయిటేజ్ యావరేజ్ ఆధారంగా రూపీ వాల్యూని ప్రతిరోజు ఇండియన్ గవర్నమెంట్ డిసైడ్ చేసేది. కానీ భారతదేశానికి వచ్చిన ఆదాయం సరిపోక అప్పులు చేస్తున్న టైంలోనే ఇందిరాగాంధీ గారు హత్య చేయబడ్డారు. దీనివల్ల భారతదేశానికి ప్రపంచ దేశాలు అప్పులు ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఇలా 1985 వచ్చేసరికి $1 కావాలంటే $12 పెట్టాల్సిన పరిస్థితి. ఇలా భారతదేశం అనేది బడ్జెట్ లోట్లో, విదేశీ మారక నిల్వల లోట్లో రన్ అవుతున్న టైంలోనే భారతదేశంలో ప్రభుత్వాల్లో నిలకడలేక సంవత్సరానికి 2 సంవత్సరాలకి ప్రభుత్వాలు మారుతూ రావడంతో
భారతదేశంపై ప్రపంచ దేశాల నమ్మకం కోల్పోయి అప్పులు దొరకని పరిస్థితిలో 1991లో భారతదేశం అనేది అంతర్జాతీయంగా దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే గల్ఫ్ దేశాల యుద్ధాల వల్ల భారతదేశం కొనుక్కునే చమురు రేట్లు అమాంతం పెరిగిపోవడంతో వీటిని కొనుగోలు చేసేటందుకు భారతదేశం దగ్గర విదేశీ మారక నిల్వలు 1.2 బిలియన్స్ ఉండడంతో అవి కూడా 15 రోజులే రావడంతో భారతదేశం డిఫాల్ట్ దేశంగా మారితే భారతదేశంతో ఏ దేశం కూడా వ్యాపారం చేయదు. అలానే విదేశీ అప్పులు కూడా భారతదేశానికి దొరకవు. అందుకే భారతదేశం అనేది తన దగ్గర ఉన్న బంగారాన్ని లండన్, స్విట్జర్లాండ్ లో తనఖా పెట్టి అక్కడి నుంచి డాలర్స్ తీసుకొచ్చి విదేశీ మారక నిల్వల్లో నిల్వ చేసి దేశ అవసరాలను తీర్చుకునేది. దీన్ని సరిచేయడానికి అప్పటి ప్రధాని పివి నరసింహారావు గారు భారతదేశంలో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. భారతదేశ ఎగుమతులు పెంచి దేశంలోకి డాలర్స్ రావాలని భారత రూపీ వాల్యూని 18% తగ్గించారు. అంటే 1991లో ఒక డాలర్ కావాలంటే 24 రూపాయలు పెట్టాలి. అప్పటి వరకు భారతదేశ గవర్నమెంట్ అనేది రూపీ వాల్యూని డిసైడ్ చేసేది. కానీ 1993లో భారతదేశం అనేది ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ కి మారిపోయింది. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో డాలర్స్ కున్న డిమాండ్ సప్లై ఆధారంగా మన రూపీ వాల్యూ అనేది డిసైడ్ అవుతుంది. అంటే మన దేశంలో కాకుండా అంతర్జాతీయంగా జరిగే ప్రతి ఇన్సిడెంట్ కూడా మన దేశ కరెన్సీ వాల్యూని డిసైడ్ చేస్తాయి. మన దేశంలో జరిగిన సంఘటనలు, అంతర్జాతీయంగా జరిగిన సంఘటనలు మన దేశ కరెన్సీని ఎలా ప్రభావితం చేశాయో చెప్తాను. పివి నరసింహారావు తర్వాత ప్రధాని అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతదేశంలో పోఖ్రాన్ 2 అణుపరీక్ష చేయడంతో భారతదేశంపై అమెరికా శాంక్షన్స్ విధించింది. అలా 1997కి వచ్చేసరికి ఏసియాలో ఫైనాన్షియల్ క్రైసిస్ స్టార్ట్ అయ్యాయి. 2007-2008లో ప్రపంచం మొత్తంగా ఫైనాన్షియల్ గా ఎలాంటి గ్రోత్ లేకపోయేది. 2011కి వచ్చేసరికి యూరోపియన్ యూనియన్ అనేది అప్పులు ఉండడంతో భారతదేశ కరెన్సీ విలువ పడిపోతూ వచ్చింది. 2016కి వచ్చేసరికి ఒక డాలర్ కావాలంటే 66 ఇండియన్ రూపీస్ పెట్టాల్సిన పరిస్థితి. కరోనా వలన లాక్డౌన్, 2022లో రష్యా యుక్రెయిన్ వార్ వలన భారతదేశ రూపీ విలువ 4% తగ్గిపోయి ఒక డాలర్ కావాలంటే 74 ఇండియన్ రూపీస్ పెట్టాల్సిన పరిస్థితి. అలా లాస్ట్ ఇయర్ 2025లో ఒక డాలర్ 85 రూపాయలు ఉంటే అమెరికా, ఇజ్రాయెల్ అనేవి ఇరాన్ పై యుద్ధం చేయడం వల్ల యుద్ధ ప్రభావం భారతదేశ దిగుమతి బిల్లుపై పడి చమురు ధరలు పెరగడంతో ఇప్పుడు ఒక డాలర్ కావాలంటే 95 రూపాయలు పెట్టాల్సిన పరిస్థితికి వచ్చింది.